ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. దిస్ ఈజ్ భార్గవి. ఈరోజు మనం సీటెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో సీటెట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకుందామని చెప్పుకున్నాం కాబట్టి సీటెట్కి సంబంధించి ఫస్ట్ మెయిన్ రోల్గా సిడిపి అనేది ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సైకాలజీ అంటూ ఉంటాం. సో ఇది మనకి 30 మార్క్స్కి ఉంటుంది. నార్మల్గా చాలా ఈజీగానే ఉంటుంది. మనం ఆల్రెడీ టెట్ డిఎస్సిస్కి చదివిందే, కాకపోతే ఆ టెర్మినాలజీ అనేది మనం ఇంగ్లీష్లో అలవాటు చేసుకోవాలి అంతే. సో ఈ రోజు నుంచి మనం ఆల్ ఓవర్ సీటెట్కి సంబంధించిన మొత్తం క్లాసెస్ పెడగాగీస్ అని అలాగే ఈ సైకాలజీ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. అందులో భాగంగా ఈరోజు మనం సైకాలజీకి సంబంధించిన ఫస్ట్ యూనిట్లోని చైల్డ్ డెవలప్మెంట్ అనే దాని నుంచి 15 మార్క్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. సో దాని నుంచి ఒక్కొక్క టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ టాపిక్ కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్. సో వికాసం, డెవలప్మెంట్ అంటే ఏంటి, మనకి వికాసం, అభివృద్ధి ఇలా ఏదైనా అనొచ్చు. నార్మల్గా గ్రోత్ అని అంటూ ఉంటాం. అంటే గ్రోత్, డెవలప్మెంట్ ఈ రెండు పదాలు మనం పర్యాయ పదాలుగా వింటూ ఉంటాం కదా. సో గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, సో డెవలప్మెంట్లో ఏ స్టేజెస్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, అది మన అభ్యసనం, లెర్నింగ్ అంటే ఏంటి, అభ్యసనం కదా. సో అభ్యసనానికి ఏ విధంగా తోడ్పడుతుంది అనే టాపిక్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద వస్తుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అప్పుడే అది అందరికీ చేరుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ డెవలప్మెంట్ గురించే కాకుండా గ్రోత్ గురించి కొంత తెలుసుకొని సో తర్వాత డెవలప్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. డెవలప్మెంట్కి సంబంధించిన స్టేజెస్, అలాగే గ్రోత్లో ఎలాంటి స్టేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో చూస్తే మోస్ట్లీ దీస్ టూ టర్మ్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంటర్చేంజబుల్లీ. అంటే చాలామంది ఏంటంటే రెండు ఒకటే అనుకుంటూ ఉంటారు. గ్రోత్ అన్నా డెవలప్మెంట్ అన్నా ఒకటే అనుకుంటూ ఉంటారు, కానీ రెండింటికి చాలా డిఫరెన్స్ అనేది ఉన్నది. అందులో భాగంగా గ్రోత్ అంటే ఏంటో చూద్దాం. సో గ్రోత్ డినోట్స్ ఇంక్రీజ్ ఆఫ్ సైజ్, లెంత్, హైట్, వెయిట్ ఆఫ్ ఏ పర్సన్. అంటే గ్రోత్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే, గ్రోత్ని తెలుగులో మనం పెరుగుదల అని అనొచ్చు అనమాట. సో పెరుగుదల అంటే ఏంటి, మనకి బయటికి బాహ్యంగా ఏదైతే కనిపిస్తుందో ఎత్తు, బరువు, లావు, సన్నం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఇదంతా కూడా మనం పెరుగుదల అని అనొచ్చు. ఈ డినోట్స్ చేంజ్ ఇన్ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏ పర్సన్. క్వాంటిటీ అంటే లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, ఒక క్వాంటిటేటివ్ చేంజ్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏ పర్సన్ కింద మనం చెప్పొచ్చు. దాన్ని డినోట్ చేస్తూ ఉంటుంది. అలాగే డినోట్స్ చేంజ్ ఇన్ ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏ పర్సన్. ఒక పర్సన్కి సంబంధించి ఫిజికల్ అంటే భౌతికంగా ఏదైతే మార్పు ఉంటుందో దాన్ని సూచిస్తూ ఉంటుంది. గ్రోత్ కెన్ బి మెజర్డ్ లైక్ కిలోగ్రామ్స్, ఇంచెస్, సెంటీమీటర్స్. సో అంటే కిలోగ్రామ్స్ అనేది వెయిట్ని, ఇంచెస్ హైట్ని, సెంటీమీటర్స్ హైట్ని, ఇలా ఏంటంటే గ్రోత్ని, మన పెరుగుదలని కిలోగ్రామ్స్లో కానీ సెంటీమీటర్స్, ఇంచెస్ ఇలాంటి కొలతలతో మనం కొలవచ్చు అనమాట. గ్రోత్ ఈజ్ సీజ్డ్ అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం. గ్రోత్ అనేది, పెరుగుదల అనేది ఏదో ఒక టైంలో ఆగిపోతూ ఉంటుంది. సపోజ్ 18 సంవత్సరాలు వచ్చా అంటే 18 సంవత్సరాలు వచ్చాక ఇంకా పిల్లలు ఎదగరు, 21 వచ్చాక ఇంకా పిల్లలు ఎదగరు అంటూ ఉంటారు కదా. సో అలా ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ అనేది వచ్చిన తర్వాత మన బాడీలో పెరుగుదల అనేది ఆగిపోతుంది. నెక్స్ట్, ద టర్మ్ గ్రోత్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఓన్లీ ఫిజికల్ చేంజెస్. గ్రోత్ అనేది మనం దేనికి మాట్లాడతామంటే ఓన్లీ మన బాడీలో ఏవైతే ఫిజికల్ చేంజెస్ జరుగుతున్నాయో దాని గురించి మాత్రమే గ్రోత్ అనేది టర్మ్ మనం వాడుతూ ఉంటాం. అంటే మనం లావుగా అవుతున్నామా, సన్నమా, పొడుగా, పొట్ట, ఇలాంటి విషయాలు ఫిజికల్గా ఏవైతే భౌతికంగా మన శరీరానికి సంబంధించి మనం గ్రోత్ అనే పదంతో డినోట్ చేస్తూ ఉంటాం. సో ఇది గ్రోత్కి సంబంధించి. ఇప్పుడు డెవలప్మెంట్ గురించి అయితే చూద్దాం. డెవలప్మెంట్ని మనం వికాసం అని అంటూ ఉంటారు, లేకపోతే అభివృద్ధి అని కూడా అంటూ ఉంటారు. సో తెలుగులో నార్మల్గా మనకి వికాసం అని ఎక్కువగా అంటూ ఉంటాం. సో ఈ వికాసానికి సంబంధించి అండర్సన్ ఏం డెఫినేషన్ ఇచ్చారంటే, డెవలప్మెంట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫిజికల్ స్ట్రక్చర్స్ విత్ దేర్ ఫంక్షన్స్. అలాగే డెవలప్మెంట్ రిఫర్స్ టు చేంజ్ ఇన్ షేప్, ఫార్మ్, స్ట్రక్చర్ రిజల్టింగ్ ఇన్ ఇంప్రూవ్డ్ వర్కింగ్ ఇన్ ఫంక్షనింగ్. సో ఇతను ఏం చెప్తున్నారంటే, ఇతను కూడా డెవలప్మెంట్ అనేది ఒక అంటే సంక్లిష్ట ప్రక్రియ అని చెప్తున్నారు. సో అంటే అంత ఏకీకృత మొత్తంగా ఉంటూ ఉంటుంది. సో అవి ఏదైతే బయటకు కనిపించే డెవలప్మెంట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్. అంటే ఒక సంక్లిష్ట ప్రక్రియ. అది దేన్ని ఏకీకృతం చేస్తుంది అంటే ఏవైతే ఫిజికల్ స్ట్రక్చర్స్ ఉంటాయో వాటిని అవి చేసే ఫంక్షన్స్తో ఏకీకృతంగా చేస్తూ ఉంటుందన్నమాట.
అలాగే క్రైగ్ ఏం చెప్పాడు అంటే డెవలప్మెంట్ గురించి, డెవలప్మెంట్ ఈజ్ చేంజ్ ఇన్ ఫంక్షన్స్, థాట్స్ అండ్ బిహేవియర్ ఆఫ్ అన్ ఇండివిజువల్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బయలాజికల్ ఎన్విరాన్మెంట్. సో డెవలప్మెంట్ అనేది చేసే ఫంక్షన్స్కి కానీ అలాగే ఆలోచించే ఆలోచనలకి మన బిహేవియర్కి ఇవన్నీ వీటన్నింటి రిజల్టే అంటే బయలాజికల్గా వచ్చే దాని యొక్క రిజల్టే ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అంటే అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటో నార్మల్గా చూద్దాం. డెవలప్మెంట్ స్టాండ్స్ ఫర్ ఏ సిరీస్ ఆఫ్ చేంజెస్ లీడింగ్ టు ద ఆర్డర్లీ అచీవ్మెంట్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ ఈజ్ క్వాలిటేటివ్ ఇన్ నేచర్. సో డెవలప్మెంట్ అనేది ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం జరిగే ఒక ప్రక్రియ లాంటిదన్నమాట. అది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం ఒక మెచ్యూరిటీని గెయిన్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో మనం మెచ్యూరిటీని గెయిన్ చేసిన తర్వాత ఒక క్వాలిటేటివ్ చేంజ్ అనేది మనలో కనిపిస్తూ ఉంటుంది. సపోజ్ క్వాలిటేటివ్ చేంజ్ అంటే ఏంటి, థింకింగ్, రైటింగ్, వాకింగ్ అని అలాగే ఇలాంటివి మనకి మనలో జరిగే మొత్తం క్వాలిటేటివ్ చేంజెస్ అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డెవలప్మెంట్ మీన్స్ దట్ అక్కర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ బిట్వీన్ కన్సెప్షన్ అండ్ డెత్. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జరిగే మనిషిలోని ప్రతి మార్పు, పిల్లవాడిలో జరిగే ప్రతి మార్పు కూడా మనం వికాసం కింద చెప్పవచ్చు. దీన్నే మనం ఊమ్ టు టూమ్ అని కూడా అనొచ్చు. అంటే ఊమ్ టు టూమ్ అంటే ఏంటంటే గర్భస్థ దశ నుంచి మనం చనిపోయే వరకు కూడా వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది. ఏ పర్సన్ డెవలప్స్ అండ్ చేంజెస్ టు డిపెండెన్సీ టు ఆటోనమీ. అంటే ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ ఏదైనా తనంతట తాను చేయడు కదా, ఎవరిపైన ఆధారపడి చేస్తూ ఉంటాడు. సపోజ్ చిన్నప్పుడు అనుకోండి తల్లిపైన ఆధారపడడం, స్కూల్లో ఉపాధ్యాయులపైన, ఇలా ఏంటంటే ఒకరిపైన ఆధారపడే స్థితి నుంచి తనంత తానుగా ఎదిగే స్థితికి నేర్చుకుంటాడు. ఫస్ట్ నడిచేటప్పుడు పిల్లవాడిని కనుక చూసుకుంటే తల్లి చేయి పట్టుకొని నడడం, లేకపోతే ఎవరైనా సాయంతో ఏదైనా గోడ, కుర్చీ ఇలాంటి సహాయంతో నించోవడం, నడవడం చేస్తుంటారు. రాను రాను వాళ్ళంతటి వ్యక్తిగతంగా నడుస్తూ ఉంటారు. సో అలా ఏంటంటే ఇది దేనివల్ల జరుగుతుంది అంటే ఈ డెవలప్మెంట్ వల్ల, వికాసం వల్ల. వీ కాంట్ కన్సిడర్ దమ్ యాజ్ డెవలప్మెంట్ లైక్. సో వీటిని మనం డెవలప్మెంట్ కింద పరిగణించకూడదంట. ఏంటేంటి ఇల్నెస్ కానీ, టైర్డ్నెస్ ఇలాంటి రిలేటెడ్ కాజెస్, అంటే ఏదైనా బాగోకపోవడం కానీ, మనకి చిరాకుగా ఉండడం, నీరసంగా ఉండడం, ఇలాంటివన్నింటినీ కూడా మనం డెవలప్మెంట్ కింద పరిగణించాం. గ్రోత్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఇదంతా మనం డెవలప్మెంట్ అనుకుంటే కనుక ఇందులో గ్రోత్ అనేది ఒక పార్ట్ అనేది డెవలప్మెంట్లో గ్రోత్ అనేది ఒక పార్ట్ అనమాట. నెక్స్ట్ డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ గ్రోత్, మెచ్యురేషన్, లెర్నింగ్. సో డెవలప్మెంట్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, డెవలప్మెంట్ ఇది మొత్తం అనుకుంటే ఇందులో గ్రోత్, మెచ్యురేషన్ అనేది ఉంటుంది. అయితే ఈ రెండు ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుందా? సపోజ్ ఇక్కడ చూడండి, మెచ్యురేషన్ అంటే ఏంటంటే నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. నార్మల్గా చెప్పుకుంటే మెచ్యురేషన్ అంటే ఏంటంటే పిల్లవాడికి ఇప్పుడు ఏదైనా మీరు నేర్పించాలి, ఇప్పుడు డ్రాయింగ్ నేర్పించాలనుకోండి, పిల్లవాడికి ముందు పెన్ పట్టుకునే మెచ్యూరిటీ అనేది రావాలి. సో తన హ్యాండ్ అనేది పెన్ పట్టుకునే మెచ్యూరిటీ వచ్చినప్పుడే తను ఏదైనా రాయగలడు. ఇలా ఏంటంటే తనకి ఏదైనా చేయాలనుకున్న అది చేసే కౌశలాలు అనేవి పిల్లవాడిలో ముందు అభివృద్ధి చెందాలన్నమాట. సో ఇప్పుడు మీరు 3rd క్లాస్ పిల్లవాడికి 10th క్లాస్ లెసన్ చెప్తే అర్థమవుతుందా? అర్థం కాదు. ఎందుకంటే తన బ్రెయిన్ అనేది అంత ఎదగదు, అంత మెచ్యూరిటీ లేదు తనకి. సో అలా ఏంటంటే డెవలప్మెంట్ జరగాలంటే మెచ్యూరిటీ ఉండాలి, గ్రోత్ ఉన్నా లేకపోయినా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సపోజ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, శారీరకంగా ఎదగకపోయినా తను మానసికంగా ఎదగాడు అనుకోండి, అక్కడ డెవలప్మెంట్ అనేది జరిగినట్టే కదా. అలా ఏంటంటే గ్రోత్, మెచ్యూరేషన్ అనేది గ్రోత్ డెవలప్మెంట్లో భాగమే, అలాగే మెచ్యురేషన్ కూడా డెవలప్మెంట్లో భాగమే. డెవలప్మెంట్ కెన్ బి అసెస్డ్ త్రూ సమ్ మెథడ్స్, టెస్ట్, టూల్స్. సో డెవలప్మెంట్ అనేది, వికాసం అనేది మనం వేటి ద్వారా మాపనం చేయొచ్చు అంటే ఏవైనా కొన్ని మెథడ్స్ ద్వారా, పరీక్షల ద్వారా, ఏమైనా టూల్స్ ద్వారా. సపోజ్ ఇప్పుడు ప్రజ్ఞ అనేది, ఇంటెలిజెన్స్ అనేది ఉన్నదనుకోండి, అది డెవలప్మెంట్లో ఒక భాగమే. దాన్ని మనం ఎలా కొన్ని పరీక్షలను ఉపయోగించి కొలుస్తూ ఉంటాం, మాపనం చేస్తూ ఉంటాం. అలా ఏంటంటే డెవలప్మెంట్ని ఖచ్చితంగా కొలవలేం కానీ ఒక అంతకు మాపనం అయితే చేయగలం. డెవలప్మెంట్ కెన్ అక్కర్ వితౌట్ గ్రోత్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, గ్రోత్ అనేది లేకపోయినా డెవలప్మెంట్ అనేది అవుతుంది. కొందరు శారీరకంగా ఎదగరు కానీ వాళ్ళు మానసికంగా చాలా తెలివితేటలు కలిగి ఉంటూ ఉంటారు. డెవలప్మెంట్ ఈజ్ ఫంక్షనల్ అండ్ కంటిన్యూస్ త్రూ అవుట్ ద లైఫ్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో డెవలప్మెంట్ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ, అది గ్రోత్ లాగా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోదు. ద టర్మ్ డెవలప్మెంట్ ఇంప్లాయిస్ ఓవరాల్ చేంజెస్, ఫిజికల్, సోషల్, మోరల్.
సో డెవలప్మెంట్ అంటే నార్మల్గా ఒక్కదానికి సంబంధించిందే కాదు, అది అన్నిటికీ సంబంధించింది. అంటే ఫిజికల్గా, సోషల్గా, మోరల్గా, ఎమోషనల్గా వీటన్నిటికీ సంబంధించిన దాన్ని మనం డెవలప్మెంట్ అంటాం. అలాగే క్వాలిటేటివ్ చేంజెస్ అక్కర్ ఓన్లీ ఆఫ్టర్ క్వాంటిటేటివ్ చేంజెస్. సో ఇక్కడ ఏమన్నాడంటే క్వాలిటేటివ్ చేంజెస్ అక్కర్ ఆఫ్టర్ క్వాంటిటేటివ్ చేంజెస్. సో క్వాంటిటేటివ్ చేంజెస్ అంటే ఏంటి? గ్రోత్ కింద మనం చెప్పుకుంటాం. సో గ్రోత్ అంటే మనం శారీరకంగా ఎదిగినప్పుడే ఏదైనా గుణాత్మకంగా చేయగలుగుతూ ఉంటాం. సపోజ్ ఇప్పుడు మీరు రాయాలనుకోండి, మీరు రాద్దామని అనుకుంటున్నారు, మీ హ్యాండ్ అనేది, మీ వేళ్ళు అనేవి అభివృద్ధి చెందినప్పుడే మీరు కరెక్ట్గా రాయగలరు, అలా అనమాట. సో ఏదన్నా ముందు క్వాంటిటేటివ్ చేంజెస్ అనేవి జరిగాక తర్వాత క్వాలిటేటివ్ చేంజెస్ అవుతాయి. అయితే డెవలప్మెంట్లో మనం ఏం చెప్పొచ్చు అంటే గ్రోత్లో ఓన్లీ క్వాంటిటేటివ్ అంటే పరిమాణాత్మకమైన మార్పులే సూచిస్తూ ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ డెవలప్లో క్వాంటిటేటివ్ అలాగే క్వాలిటేటివ్ రెండు కూడా గుణాత్మక, పరిమాణాత్మక రెండు మార్పులు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి బిట్స్ మనకి ఇస్తూ ఉంటాడు. సో ఇది డెవలప్మెంట్కి, గ్రోత్కి సంబంధించి. ఇప్పుడు గ్రోత్లో ఏ స్టేజెస్ ఉంటాయి, డెవలప్మెంట్లో ఏ టైప్స్ ఉంటాయి అనేది మనం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ స్టేజెస్ ఆఫ్ గ్రోత్లో ఎలాంటి స్టేజెస్ ఉంటాయని కనుక చూస్తే గ్రోత్లో మనకి ప్రీనాటల్ పీరియడ్, పోస్ట్ నాటల్ పీరియడ్ అనేది ఉంటుంది. ప్రీనాటల్ పీరియడ్ అంటే ఏంటంటే శిశువు తల్లి గర్భంలో ఉన్న పీరియడ్ అంతా కూడా ప్రీనాటల్ పీరియడ్ అని అంటూ ఉంటారు. శిశువు ఎప్పుడైతే భూమిపైకి వస్తూ ఉంటాడో అక్కడి నుంచి మిగతా కాలం అంతా కూడా దాన్ని పోస్ట్ నాటల్ పీరియడ్ అని అంటూ ఉంటారు. అయితే ఇందులో ప్రీనాటల్ పీరియడ్ అయితే ఇక్కడ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అలాగే మనం టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మాత్రమే చూద్దాం. అంటే డెవలప్మెంట్ అనేది ఈ యొక్క స్టేజెస్లో ఏ విధంగా జరుగుతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ప్రెజెంట్ ఇక్కడ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ చూస్తే ప్రీనాటల్ పీరియడ్ ఇది మనకి 9 months అని అంటూ ఉంటాం, లేదా 40 weeks అంటారు, లేదా 280 days అని కూడా అంటూ ఉండొచ్చు అనమాట. సో ఎలా అయినా అనొచ్చు, 9 months అనొచ్చు, 40 weeks, 280 days అని కూడా అంటూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ పీరియడ్ ఎలాంటిదంటే మన తల్లి గర్భంలోని పిండంగా మొదలయ్యి అభివృద్ధి చెందుతూ శిశువు ఎలా అయితే అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంటాడో సో ఆ యొక్క మొత్తం పీరియడ్ని ఇక్కడ ప్రీనాటల్ పీరియడ్ అని అంటూ ఉంటాం. సో ఇక్కడ చూస్తే ఏ ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఆఫ్ ఏ మల్టీ సెల్యులర్ యానిమల్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎన్ ఎంబ్రియో బై సెల్ డివిజన్. సో సెల్ డివిజన్ ద్వారా ఒక ఎంబ్రియో కింద ఫామ్ అవుతుంది. తర్వాత దిస్ ఫార్మేషన్ ఇంటూ ఎంబ్రియో ఈజ్ కాల్డ్ ప్రీనాటల్ గ్రోత్. సో దాన్ని మనం ప్రీనాటల్ గ్రోత్ అని అంటూ ఉంటాం. ఇన్ ద ప్రీనాటల్ పీరియడ్ ద ఎంబ్రియో ఈజ్ ఫార్మ్డ్ విత్ రుడిమెంట్స్ ఆఫ్ ఆల్ ఆర్గాన్స్ అండ్ సిస్టమ్స్. సో ఆ ఎంబ్రియో దశలోనే మొత్తం ఆర్గాన్స్ అన్నీ కూడా మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ ప్రీనాటల్ గ్రోత్లో మనకి 3 stages అనేవి ఉంటాయి. అవి ఏంటంటే ఫెర్టిలైజ్డ్ ఓవం, దీన్నే జైగోట్ దశ అని అంటూ ఉంటారు తెలుగులో. అయితే ఇది 0 నుంచి అంటే ఫలదీకరణం చెందిన దగ్గర నుంచి 2 weeks వరకు ఉంటుంది. నెక్స్ట్ ఎంబ్రియో దశ 2 to 8 weeks ఉంటుందన్నమాట. ఈ ఎంబ్రియో దశలో ఏంటంటే మనకి బిడ్డకి అవసరమైన అన్ని భాగాలు, శరీర భాగాలు, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా తయారవడం స్టార్ట్ అవుతాయి. అండ్ లాస్ట్లో పీటస్ దశ ఇది 2 to 10 months ఉంటుంది. ఈ దశలో ఏంటంటే కొత్తగా అభివృద్ధి చెందో ఈ ఎంబ్రియో దశలో ఏవైతే అభివృద్ధి చెందిన భాగాలు, శరీర భాగాలని ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఫీటస్ దశలో బాగా అభివృద్ధి చెంది శిశువు మనకి ఎలా అయితే బయటకు వస్తుందో అలా తయారవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ద హ్యూమన్ ఓవ్యం డ్యూరింగ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ పీరియడ్ ఇట్ ఈజ్ లైక్ ఏ హోమోజీనియస్ మాస్. డ్యూరింగ్ ద ఎంబ్రియానిక్ స్టేజ్ though the rate of growth is slow at the differentiation process to form various regions which later on give rise to different parts like head, arm, leg, etc. ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా. సో జైగోట్గా ఉన్నప్పుడు పెద్దగా అందులో మార్పు ఏమీ ఉండదు, అదొక హోమోజీనియస్ మాస్ కింద మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే అది ఎంబ్రియో దశకు వచ్చిన తర్వాత దాంట్లో లెగ్ కానీ ఆర్మ్స్, హెడ్ ఇవన్నీ తయారవ్వడం స్టార్ట్ అవుతాయి. బై ద 8th week ద ఎంబ్రియో బికమ్స్ చైల్డ్ లైక్ ఇన్ అపియరెన్స్. మనకి ఎలా అయితే 8th weekలో ఏమవుతుందంటే మనకి పిల్లవాడు పుట్టిన తర్వాత ఎలా కనిపిస్తూ ఉంటాడో అలా తయారవ్వడం అనేది జరుగుతుంది. అండ్
డ్యూరింగ్ ఫీటస్ స్టేజ్ ద రేట్ ఆఫ్ గ్రోత్ ఇన్ లెంత్ యాజ్ వెల్ యాజ్ వెయిట్ ఈజ్ క్వైట్ హై. సో ఫీటస్ దశకు వచ్చేసరికి మనకి టోటల్గా ఇంతకు ముందు ఉన్న దశల కంటే చాలా హైలో జరుగుతుంది. ఏంటి, వెయిట్ అవ్వనివ్వండి, హైట్ అవ్వనివ్వండి, రెండు కూడా చాలా హైగా జరుగుతూ ఉంటాయి. అది మనకి గర్భస్థ దశ అంటే తల్లి గర్భంలో ఉన్న దశని ప్రీనాటల్ పీరియడ్ అని అంటూ ఉంటాం. తర్వాత బిడ్డ ఎప్పుడైతే భూమిపైకి వచ్చిన దశ ఉంటుందో దాన్ని మనం పోస్ట్ నాటల్ పీరియడ్ అని అంటూ ఉంటాం. సో పోస్ట్ నాటల్ గ్రోత్ ఈజ్ కామన్లీ డివైడెడ్ ఇంటూ ద ఫాలోయింగ్ ఏజ్ పీరియడ్స్. సో పోస్ట్ నాటల్ పీరియడ్ని మనం చెప్పుకుంటున్నాం. శైశవ దశ అంటాం, ఇన్ఫాన్సీ పూర్వ బాల్య దశ, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, ఉత్తర బాల్య దశ, అడోలసెన్స్, కౌమార దశ, ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు అంటే ఇక్కడ నార్మల్గా ఏంటంటే దశల గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం. వికాసం అనేది ఏ దశలో ఎలా జరుగుతుంది, సో అది మన లెర్నింగ్ అంటే అభ్యసనానికి ఏ విధంగా తోడ్పడుతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే పోస్ట్ నాటల్ పీరియడ్లో ఉన్న ఈ దశల గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇన్ఫాన్సీ. ఇన్ఫాన్సీ అంటే మనకి శైశవ దశ, పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది. ఇన్ఫాన్సీ కంప్రెసెస్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ అని ఇచ్చారు, కానీ 0 to 2 years ఉంటుంది. దిస్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ ఇన్ మోస్ట్ బాడీలీ సిస్టమ్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ ద న్యూరోమస్కులర్ సిస్టమ్. సో ఈ ఏజ్లో బాగా పెరుగుదల అనేది బాగా జరుగుతుంది. ద గ్రోత్ ఈజ్ మోస్ట్లీ బై ఎడిషన్ ఆఫ్ మోర్ సెల్స్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ది ప్రోటోప్లాజమ్. The rate of growth increases after birth and there is an increase in size, shape, weight. సో పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ దశలో బాగా మొత్తం షేప్ కానీ హైట్ కానీ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ వెయిట్ ద పీక్ ఈజ్ రీచ్డ్ అట్ 2 months ఆఫ్టర్ బర్త్. పుట్టిన 2 monthsకే వెయిట్ అనేది బాగా గెయిన్ చేస్తారనమాట. ద సెల్స్ బికమ్ లార్జర్ ఇన్ సైజ్. ద cervical and lumbar curvatures of the spine show up as the baby starts to straighten the head and tries to sit up and stand. సో ఈ 0 to 2 yearsలో ఏమవుతుందంటే నెమ్మదిగా స్పైనల్ కార్డ్ అంటే వెన్నుముక అనేది బాగా అభివృద్ధి చెంది సో కూర్చోడానికి, నించోడానికి, తల నిలపడానికి వీటన్నిటికీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట ఈ శైశవ దశలో. నెక్స్ట్ కనుక చూస్తే చైల్డ్హుడ్ అంటే మనకి బాల్య దశ. ఇందులోనే పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ ఇవన్నీ కూడా ఉంటాయి. సో చైల్డ్హుడ్ స్పాన్స్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ఇన్ఫాన్సీ అంటే శైశవ దశ చివరి నుంచి మనం చైల్డ్హుడ్ అని అంటూ ఉంటాం. ఎక్కడి వరకు అంటే టు ద స్టార్ట్ ఆఫ్ అడోలసెన్స్, కౌమార దశ స్టార్ట్ అయ్యే వరకు కూడా మనం దీన్ని బాల్య దశ అని అంటూ ఉంటాం. దిస్ పీరియడ్ ఈజ్ ఆఫెన్ డివైడెడ్ ఇంటూ ఎర్లీ చైల్డ్హుడ్, మిడిల్ చైల్డ్హుడ్ అండ్ లేట్ చైల్డ్హుడ్. దీన్ని మనం పూర్వ బాల్య దశ, మధ్య బాల్య దశ, ఉత్తర బాల్య దశ అని విడదీయడం జరిగింది. ద ఎర్లీ చైల్డ్హుడ్ ఈజ్ అ పీరియడ్ ఆఫ్ ఎరప్షన్ ఆఫ్ మిల్క్ టీత్ అంటే పాలదంతాలు వచ్చే దశనే మనం ఎర్లీ చైల్డ్హుడ్ అని అంటూ ఉంటాం, అంటే పూర్వ బాల్య దశ అని అంటూ ఉంటాం. అలాగే పర్మనెంట్ టీత్ శాశ్వత దంతాలు వచ్చేదాన్ని మిడిల్ చైల్డ్హుడ్ అని అన్నారు. నెక్స్ట్ తో నాట్ ఎట్ ఆల్ ఎరప్ట్. ద లేట్ చైల్డ్హుడ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ప్రీ ప్యూబర్టియల్ పీరియడ్ అండ్ కంటిన్యూస్ అప్ టు ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ. అంటే ఏదైతే కౌమార దశ ఉన్నది కదా, సో కౌమార దశ ఏదైతే పూర్వ కౌమార దశ ఉంటుందో అక్కడి నుంచి కౌమార దశ వచ్చే వరకు కూడా లేట్ చైల్డ్హుడ్, ఉత్తర బాల్య దశ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. సో చైల్డ్హుడ్ ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ రిలేటివ్లీ స్టడీ ప్రోగ్రెస్ ఇన్ గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అండ్ ర్యాపిడ్ ప్రోగ్రెస్ ఇన్ న్యూరోమస్కులర్ ఆల్ డెవలప్మెంట్. అంటే ఇందులో అంత పెద్దగా అభివృద్ధి ఏం జరగదు. సో ఓకే, నార్మల్గా గ్రోత్ అనేది అలా వెళ్తూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ అడోలసెన్స్. ఇప్పటి వరకు మనం శైశవ దశ, బాల్య దశ, అలాగే కౌమార దశ మనకి థర్డ్ వన్. సో దీన్నే ఇంగ్లీష్లో అడోలసెన్స్ అంటారు లేదా ప్యూబర్టీ అని కూడా అంటూ ఉంటారు. అడోలసెన్స్ ఫాలోస్ చైల్డ్హుడ్. సో ఇక్కడ మనం బిట్ కనుక ఇచ్చినట్టయితే ఏమిస్తాడంటే చైల్డ్ టు అడల్ట్. సో ఈ దశలో మనకి చైల్డ్ టు అడల్ట్గా పిల్లవాడు మారుతూ ఉంటాడు అనమాట. అడోలసెన్స్ ఫాలోస్ చైల్డ్హుడ్. ఇన్ దిస్ పీరియడ్ ద హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ప్లే ఏ లీడింగ్ రోల్ ఇన్ ఆర్డర్ టు అటైన్ సెక్షువల్ మెచ్యూరిటీ. సో హార్మోనియల్ బ్యాలెన్స్ అనేది బాగా జరుగుతుంది. ఒక పిల్లవాడు, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వయసుకు వచ్చినట్టు ఈ ఏజ్లోనే కనిపిస్తూ ఉంటారు. డ్యూరింగ్ దిస్ పీరియడ్ దెర్ ఈజ్ ఏ మార్క్డ్ యాక్సిలరేషన్ ఆఫ్ ద అడోలసెన్స్ గ్రోత్ స్పర్ట్. సో ఈ శైశవ దశలో ఎలా అయితే బాగా గ్రోత్ జరిగిందో మళ్ళీ ఈ కౌమార దశలోనే అధికంగా అభివృద్ధి అనేది అంటే బాడీ పరంగా కానీ బ్రెయిన్ పరంగా కానీ అభివృద్ధి అనేది జరుగుతుంది. ద అడోలసెన్స్ స్పర్ట్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ఫినామినా అండ్ అక్కర్స్ ఇన్ ఆల్ చిల్డ్రన్ తో ఇట్ వ్యారీస్ ఇన్ ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్ ఫ్రమ్ ఆన్ ది చైల్డ్ టు చైల్డ్. సో ఈ విధంగా పిల్లవాడు కౌమార దశకు రావడం అనేది అందరిలో జరుగుతూనే ఉంటుంది. అది ఒకరికి డిఫరెన్స్గా ఉండొచ్చు. ఇన్ బాయ్స్ ఇట్ టేక్స్ ప్లేస్ ఆన్ యావరేజ్ ఫ్రమ్ ఏజ్ 12 to 15. సో 12 to 15 ఏజ్లో
అబ్బాయిలు మ్యాక్సిమం ఉంటారు, గర్ల్స్ ఒక 2 ఇయర్స్ తక్కువ ఉంటారనమాట. డిఫరెన్షియేషన్ ఇన్ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ మార్క్స్ ద అడోలసెన్స్ పీరియడ్. అంటే ఏవైతే సెక్షువల్ పార్ట్స్ ఉన్నాయో అవి అభివృద్ధి చెందడం, అబ్బాయిలకైతే మీసాలు, గడ్డాలు ఇలాంటివి రావడం. సో ఇవన్నీ కూడా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి కౌమార దశలో. దెర్ ఆర్ చేంజెస్ ఇన్ ది రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, ఇన్ బాడీ సైజ్, షేప్, ఇన్ ది రిలేటివ్ ప్రొపోర్షన్ ఆఫ్ మజిల్, ఫ్యాట్ అండ్ బోన్ అండ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ ఫిజియోలాజికల్ ఫంక్షన్స్. అబ్బాయిల్లో అయితే బాడీ అనేది పెరగడం, గొంతు అనేది మారడం, ఇవన్నీ కూడా మనకి కౌమార దశలో జరుగుతున్న గ్రోత్ కింద అయితే మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మెచ్యూరిటీ ఆర్ అడల్ట్హుడ్. ఈ కౌమార దశ తర్వాత వచ్చిందాన్ని మనం అడల్ట్హుడ్ అని అంటూ ఉంటాం. ద ఎండోక్రైన్ గ్లాండ్స్ అండర్ ది డైరెక్షన్ ఆఫ్ పిట్యూటరీ హార్మోన్స్ ప్రిపేర్ ద బాడీ ఫర్ అడల్ట్హుడ్. సో ఈ పిట్యూటరీ హార్మోన్స్ అనేవి ఎండోక్రైన్ గ్లాండ్స్తో కలిపి అడల్ట్హుడ్గా, అంటే ఒక మనిషి అడల్ట్ స్టేజ్కి వచ్చేలాగా చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంపార్టెంట్ సైన్ ఆఫ్ మెచ్యూరిటీ ఈజ్ రిప్రొడక్టివ్ మెచ్యూరిటీ. అంటే దీనికి మనం అంటే ఈ వయసుకి వచ్చామని ఎలా చెప్పుకుంటే రిప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట. డ్యూరింగ్ అడల్సెన్స్ రిప్రొడక్టివ్ మెచ్యూరిటీ బిగిన్స్ బట్ నాట్ కంప్లీటెడ్. మనకి కౌమార దశలో ఈ రిప్రొడక్టివ్ అనేది స్టార్ట్ అవుతుంది కానీ కంప్లీట్ అవ్వదు. ఈ అడల్ట్హుడ్లో మనకి కంప్లీట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ ఏజ్ అనేది మనకి 40 to 45 వరకు ఈ రిప్రొడక్టివ్ పీరియడ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ద ఎండ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ హైట్ ఈజ్ ఆల్సో రిగార్డెడ్ యాజ్ ఎ సైన్ ఆఫ్ మెచ్యూరిటీ. సో మనకి ఈ ఏజ్కి వచ్చేసాక మన హైట్ కానీ ఇవన్నీ, అంటే నార్మల్గా వెయిట్ అనేది పెరుగుతూనే ఉంటాము. సో హైట్ అనేది ఈ ఏజ్కి వచ్చాక మనకి ఆగిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి, గ్రోత్లో ఉన్న స్టేజెస్. సో ఈ స్టేజెస్కి అనుగుణంగా డెవలప్మెంట్ అనేది ఏ స్టేజ్లో ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డెవలప్మెంట్లో ఉన్న టైప్స్. సో ఫిజికల్ డెవలప్మెంట్ అని, మారల్ అని, ఎమోషనల్ అని, ఇలా బోల్డ్ అని డెవలప్మెంట్స్ ఉంటాయి కదా. సో ఆ యొక్క టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో మనం ఏవైతే టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ డిస్కస్ చేసే ముందు మెచ్యూరిటీ అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మెచ్యూరిటీ అంటే ఏంటో చూద్దాం. ఈచ్ ఇండివిజువల్, అంటే మెచ్యూరిటీని మనం తెలుగులో అయితే పరిణితి లేదా పరిపక్వత అని అంటూ ఉంటాం. ఇక్కడ ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ ఇన్నేట్ ఎబిలిటీస్ అట్ బర్త్. అంటే పుట్టుకతోనే కొన్ని సహజ సామర్థ్యాలు అనేవి కలిగి ఉంటారు, కొన్ని స్వతహాగా తన సామర్థ్యాలు అనేవి కలిగి ఉంటాడు పిల్లవాడు. అలాంగ్ విత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏజ్ దీస్ ఇన్నేట్ ఎబిలిటీస్ ఆల్సో చేంజ్ ఇన్ ఏ సిస్టమాటిక్ ఆర్డర్. మనం ఎలా అయితే మన ఏజ్తో పాటు పెరుగుతూ ఉంటామో ఈ ఎబిలిటీస్ కూడా మనకి మారుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. మెచ్యూరిటీ మీన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నేట్ ఎబిలిటీస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అలాంగ్ విత్ ద ఏజ్. మెచ్యూరిటీ అంటే ఏంటంటే మనతో పాటు మనలో ఉన్న సామర్థ్యాలు కూడా ఎదగడాన్ని మెచ్యూరిటీ అని అంటూ ఉంటారు. ఇట్ ఈజ్ ఏ సిస్టమాటిక్ ప్రాసెస్. మెచ్యూరిటీ ఈజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ లెర్నింగ్ బట్ టు లెర్న్ ఎనీథింగ్. అంటే మెచ్యూరిటీ అనేది మనం ఏదైనా నేర్చుకుంటే వస్తుంది అనుకోవడం తప్పు, కానీ దాని ద్వారా మెచ్యూరిటీ ద్వారా మనం ఏదైనా నేర్చుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం కదా, 3వ తరగతి పిల్లవాడికి 10వ క్లాస్ నోట్స్ చెప్తే ఏమైనా అర్థమవుతుందో? అర్థం కాదు, ఎందుకంటే అతనిలో ఆ ఎబిలిటీ లేదు, నేర్చుకునే ఎబిలిటీ లేదు. సో అలా ఏంటంటే ఆ ఏజ్కి వచ్చేసరికి ఆ ఎబిలిటీ అనేది డెవలప్ అవుతుంది, అప్పుడు నేర్చుకోగలడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇన్ఫాన్సీ ఏ చైల్డ్ కెనాట్ కీప్ ద హెడ్ స్ట్రైట్ ఆర్ క్రాల్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చెప్పుకుంటే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే శైశవ దశలో పిల్లవాడు కూర్చోలేడు, నించోలేడు, తల నిలపలేడు. అలాంటిది ఎందువల్ల అంటే తనకు ఆ మెచ్యూరిటీ లేదు. ఇట్ ఈజ్ అన్ ఇన్నేట్ క్వాలిటేటివ్ ప్రాసెస్ దట్ డస్ నాట్ నీడ్ ఎనీ స్పెషల్ ట్రైనింగ్. సో అదేంటంటే ఒక ఇన్నేట్ సహజ సామర్థ్యం, అంటే తనతో పాటు రావాలి, అంతేగాని ఎవరో ట్రైన్ చేస్తూ నువ్వు తల నిలుపు అంటే నిలపలేడు కదా పిల్లవాడు. సో మెచ్యూరిటీ ఈజ్ ఆల్సో క్వాలిటేటివ్ లైక్ డెవలప్మెంట్. సో మెచ్యూరిటీ అనేది కూడా ఒక క్వాలిటేటివ్ కిందే చెప్తూ ఉంటారనమాట, డెవలప్మెంట్ లాగే ఇది కూడా ఒకటి అని చెప్తున్నారు. సో ఇది మెచ్యూరిటీకి సంబంధించి. సో ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మెచ్యూరిటీ ఇంటూ లెర్నింగ్. సో మెచ్యూరిటీ, లెర్నింగ్ రెండు కలిపితే మనకి ఒక పిల్లవాడికి మెచ్యూరిటీ ఉండాలి, అంటే అంతలో ఇన్నేట్ ఎబిలిటీస్ అనేవి ఉండాలి, అలాగే అభ్యసనం కూడా ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతాడనమాట. సో డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మెచ్యూరిటీ ఇంటూ లెర్నింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ డెవలప్మెంట్ యాజ్ మల్టీ డెవలప్మెంట్, అంటే డెవలప్మెంట్ అనేది ఎన్ని రకాలు అనేది ఇక్కడ ఇచ్చాడు. సో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సోషల్, మోరల్, లాంగ్వేజ్. సో ఫిజికల్ అంటే భౌతికంగా, శారీరకంగా అనొచ్చు. మెంటల్ అంటే మనకి మానసికంగా, ఎమోషనల్ ఉద్వేగ వికాసం, సోషల్ సామాజిక వికాసం, మోరల్ నైతిక వికాసం, అంటే ఏది మంచి ఏది చెడు, లాంగ్వేజ్ డెవలప్మెంట్ భాషా వికాసం తెలిసిందే. సో
ఇక్కడ కనుక చూస్తే ఫిజికల్ డెవలప్మెంట్ ఫస్ట్. సెన్సరీ డెవలప్మెంట్ అంటే మనకి ఏదైతే జ్ఞానేంద్రియం జ్ఞానాన్ని కలిగించేదని చెప్పొచ్చు. చేంజెస్ ఇన్ నర్వస్ సిస్టమ్ అండ్ బాడీ ఆర్గాన్స్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఫిజికల్ డెవలప్మెంట్. సో మనకి భౌతికంగా శారీరకంగా ఏదైతే అభివృద్ధి జరుగుతుందో సో దాని అంతటిని కూడా మనం ఫిజికల్ డెవలప్మెంట్ అని అనొచ్చు. అట్ బర్త్ హెడ్ ఈజ్ ఇన్ లార్జ్ సైజ్ బట్ గ్రాడ్యువల్లీ ప్రొపోర్షన్స్ ఆఫ్ హెడ్ డిక్రీజెస్. సో ఫస్ట్ పుట్టిన వెంటనే పిల్లవాడికి తల అనేది ఎంత ఉంటుంది, పెద్దగా ఉంటుంది, రాను రాను చిన్నగా అయిపోతూ ఉంటుంది. మోటార్ స్కిల్స్ ఆర్ ఆల్సో గ్రాడ్యువల్లీ డెవలప్ అలాంగ్ విత్ ఫిజికల్ డెవలప్మెంట్. సో మోటార్ స్కిల్స్, సో ఈ ఫిజికల్ డెవలప్మెంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, మోటార్ స్కిల్స్ అలాగే. సో మనకి ఫిజికల్ డెవలప్మెంట్ మోటార్ స్కిల్స్ అన్నాడు కదా, మోటార్ స్కిల్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. అందులో గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్ ఉంటాయి. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే లార్జ్ మజిల్స్ అనమాట. సో అంటే ఫస్ట్ మన చేతులు ఏవైనా మన ఆర్మ్స్ దీనికి సంబంధించినవి. ఫైన్ మోటార్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు స్కిప్పింగ్ చేయాలన్నా ఏదైనా పట్టుకోవాలన్నా బరువులు ఎత్తాలన్నా గ్రాస్ మోటార్ అనేది డెవలప్ అవ్వాలి. ఫైన్ మోటార్ అంటే మన చేతి వేలు ఫింగర్స్ అనొచ్చు, అంటే చిన్న మజిల్స్ అనమాట. డ్రాయింగ్ వేయాలన్నా మీరు ఏదైనా చిన్న వేళ్ళతో ఏదైనా చేయాలన్నా సో ఇవన్నీ కూడా మనం ఫైన్ మోటార్ స్కిల్స్ ద్వారా చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా మోటార్ స్కిల్స్లో 2 టైప్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో మోటార్ స్కిల్స్ ఆర్ ఆల్సో గ్రాడ్యువల్లీ డెవలప్ అలాంగ్ విత్ ఫిజికల్ డెవలప్మెంట్. సో ఈ శారీరక వికాసంలో భాగంగానే ఈ స్కిల్స్ అనేవి కూడా డెవలప్ అవుతాయి. మోటార్ డెవలప్మెంట్ కంటిన్యూస్ స్టార్టింగ్ ఫ్రమ్ లయింగ్ బ్యాక్, వాకింగ్ అండ్ రన్నింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 3 years ఆఫ్ ఎ చైల్డ్ కెన్ క్లైంబ్ అప్ స్టేర్స్ అండ్ క్లైంబ్స్ డౌన్. సో ఫస్ట్ మోటార్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే పాకడం కానీ, నడవడం, పరిగెత్తడం, ఇక్కడి నుంచి 3 years వచ్చేసరికి ఏదైనా ఎక్కి దిగే దగ్గర వరకు కూడా ఈ విధంగా డెవలప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ డెవలప్మెంట్, మానసిక వికాసం. మెంటల్ డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎబిలిటీస్ లైక్ లాంగ్వేజ్, ఇంటెలిజెన్స్, థింకింగ్, అటెన్షన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్, లాజికల్ థింకింగ్ ఎక్సెట్రా. మెంటల్ డెవలప్మెంట్ మానసిక వికాసం అంటే ఏంటంటే మనకి సో అన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే దీన్నే మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనొచ్చు లేదా ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఇది ఏంటంటే మనకి ఆలోచన, వివేచన, అలాగే ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ, విభిన్నంగా ఆలోచించడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులో డెవలప్ అవుతూ ఉంటాయి. ఇంటెలిజెన్స్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ఫిజికల్ డెవలప్మెంట్. సో మన యొక్క బ్రెయిన్ యొక్క అంటే మన తెలివి, ప్రజ్ఞ అనేది మన ఫిజికల్ డెవలప్ పైన ఆధారపడి ఉండదు. ఇప్పుడు సపోజ్ ఇందాకే చెప్పుకున్నాం కదా, ఒక అంగవైకల్యం కలిగిన పిల్లవాడికి బ్రెయిన్ బాగా పనిచేసింది అనుకోండి, సో అతను ఈ వికాసంలో బాగానే ఉన్నట్టు కదా. అంటే ఈ మెంటల్ డెవలప్మెంట్ అనేది ఫిజికల్ డెవలప్మెంట్ పైన ఆధారపడదు. ఇట్ ఈస్ ప్రీ డిటర్మైన్డ్ అట్ బర్త్, మనకి బర్త్లోనే డిటర్మైన్ అయిపోతుంది. అలాంగ్ విత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏజ్ ఇంటెలిజెన్స్ ఆల్సో డెవలప్, ఇట్ ఈజ్ మెజర్డ్ ఐక్యూ. సో మన ఏజ్ పెరుగుతుంటే మన ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఐక్యూతో సూచిస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ టైప్ ఎమోషనల్ డెవలప్మెంట్, ఉద్వేగ వికాసం. సో పిల్లవాడి యొక్క ఉద్వేగ వికాసం అనేది ఏ విధంగా డెవలప్ అవుతుందో చూద్దాం. ఎమోషనల్ డెవలప్మెంట్ ఆల్సో టేక్స్ ప్లేస్ అలాంగ్ విత్ ఫిజికల్ డెవలప్మెంట్. సో మన ఈ ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది ఫిజికల్ డెవలప్మెంట్తో పాటుగానే ఉంటుంది. ఎమోషనల్ ఈజ్ ద స్టిర్డ్ అప్ స్టేట్ ఆఫ్ ఆర్గానిజమ్స్. బ్రిడ్జెస్ కండక్టెడ్ సెవరల్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఎమోషన్స్. సో బ్రిడ్జెస్ అనే వ్యక్తి ఎమోషన్స్ పైన చాలా ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేశారట. ద ఫస్ట్ ఎమోషన్ రౌజ్డ్ ఇన్ ఏ చైల్డ్స్ ఈజ్ ఎగ్జైట్మెంట్. సో పిల్లవాడికి ముందు వచ్చే ఉద్వేగం ఏది అంటే ఉత్తేజం. ఆఫ్టర్ 3 months అలాంగ్ విత్ ఎగ్జైట్మెంట్ ఏ చైల్డ్ ఎక్స్పీరియన్సెస్ డిస్ట్రెస్, డిలైట్, ఇవన్నీ కూడా. అంటే ఫస్ట్ ఉత్తేజం అనేది వచ్చింది, దాని తర్వాత అసూయ, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అట్ ద ఏజ్ ఆఫ్ 6 months ఎమోషన్స్ లైక్ సాడ్నెస్, యాంగర్, ఫ్యాటిగ్ అండ్ ఫియర్ ఫార్మ్డ్ ఇన్ ది చైల్డ్. సో 6 months వచ్చేసరికి ఏంటంటే పిల్లవాడిలో బాధ, భయం, కోపం, ఇవన్నీ కూడా ఎవరైనా ఎత్తుకుంటే భయపడుతూ ఉంటాడు, లేదంటే తన్ని మానేసి మిగతా పిల్లల్ని ఎత్తుకుంటే కోపడుతూ ఉంటారు, అలుగుతూ ఉంటారు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. జెలసీ స్టార్ట్ అట్ ది ఏజ్ ఆఫ్ 1 year అండ్ డిలైట్ ఎక్స్పాండ్స్ టు ప్లెజర్ అండ్ ఎఫెక్షన్. సో 1 year ఏజ్ ఉన్నప్పటికీ జెలసీ అనేది స్టార్ట్ అవుతుంది. అది అలాగా ప్లెజర్ కింద, ఎఫెక్షన్ కింద రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి ఎమోషనల్ డెవలప్మెంట్. నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్, సామాజిక వికాసం అనేది ఏ విధంగా ఉంటుందంటే మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్.
సంఘజీవి అంటూ ఉంటాం కదా. సో ద చైల్డ్ ట్రైస్ టు డెవలప్ రిలేషన్షిప్ విత్ ద పీపుల్ అరౌండ్ హిమ్ ఫ్రమ్ హిస్ బర్త్. తను పుట్టినప్పటి నుంచే పిల్లవాడు తన చుట్టూ ఉన్న వాళ్ళతో మింగిల్ అవ్వాలని చూస్తూ ఉంటాడు. ద చైల్డ్ డెవలప్స్ ఫ్రమ్ నాన్ సోషల్ స్టేట్ టు సోషలైజేషన్. సో తను ఏంటంటే నార్మల్గా అంటే సామాజికంగా కాకుండా లేని స్థితి నుంచి అందరితో కలిసిమెలిసి సాంఘీకరణ చెందడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే పేరెంట్స్, మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, నైబర్స్, పీర్ గ్రూప్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్ ఇన్ ది చైల్డ్. సో పిల్లవాడి యొక్క సాంఘీకరణ ప్రక్రియలో పేరెంట్స్, తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ సహతోటి ఉంటారు కదా పీర్ గ్రూప్స్, అంటే వారి తోటి పిల్లలని, వీళ్ళందరూ కూడా పిల్లవాడి యొక్క సామాజికంగా ఉన్న వికాసాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ప్రీ స్కూల్ చైల్డ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోలిటరీ ప్లే. సో పిల్లవాడు సాంఘిక క్రియని ఎక్కువగా అంటే ప్రీ స్కూల్ చైల్డ్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనమాట సాంఘిక క్రియకి. ప్యారలల్ ప్లే అండ్ ప్లేయింగ్ విత్ అదర్స్ స్టార్ట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 2. సో 2 ఇయర్స్కి ప్యారలల్ ప్లే అనేది స్టార్ట్ అవుతుంది. అట్ ది ఏజ్ ఆఫ్ 3 to 4 years చైల్డ్ పార్టిసిపేట్స్ ఇన్ సోషల్ ప్లే అండ్ కోఆపరేటివ్ ప్లే. సో ఒకరితో ఒకరికి సహకరించి ఆడుకోవడం ఇలాంటి వాటిలో 3 to 4 yearsలో పాల్గొంటూ ఉంటాడు అనమాట. హీ లెర్న్స్ ద వాల్యూ ఆఫ్ దీస్ ప్లేస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్. సో ఇవన్నీ కూడా సోషలైజేషన్ ప్రాసెస్లో భాగంగానే నేర్చుకుంటూ ఉంటాడు అనమాట. ఇది మనకి సామాజిక వికాసానికి సంబంధించి. నెక్స్ట్ మోరల్ డెవలప్మెంట్. ఇది నైతిక వికాసం అని అంటూ ఉంటాం. సో ఏది మంచి ఏది చెడు ఇది మనకి సోషలైజేషన్లో అంటే సోషల్ డెవలప్మెంట్లో భాగంగానే మోరల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తే చిల్డ్రన్ హ్యావ్ నో కన్సైన్స్ సో దే క్యాంట్ అండర్స్టాండ్ మోరల్ వాల్యూస్ అట్ ద ఎర్లీ స్టేజెస్. సో ఫస్టే పిల్లవాడికి ఎవరికైనా మీకైనా నాకైనా ఫస్టే ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఎవ్వరికీ తెలియదు. ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఇది తప్పు ఇది చెడు మంచి అనేవి అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. అట్ ఫస్ట్ దే డోంట్ ఫాలో ఎనీ మోరల్ స్టాండర్డ్స్. స్టార్టింగ్లో ఏది మంచి ఏది చెడు అని ఎవరు ఫాలో అవ్వరు, పిల్లవాడు కూడా ఫాలో అవ్వడు. గ్రాడ్యువల్లీ దే లెర్న్ మోరల్ వాల్యూస్ ఫ్రమ్ దేర్ గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ అండ్ అదర్ ఎల్డర్స్. సో ఇప్పుడు స్కూల్లో నువ్వు ఎవరినైనా కొట్టావనుకో, ఇంటికి వచ్చి మీ అమ్మగారితో చెప్తే మీ అమ్మ ఆ పిల్లవాడిని కొట్టకూడదు, సో అలా కొట్టడం తప్పు అని చెప్పినప్పుడు నువ్వేం చేస్తావు, రేపు నుంచి కొట్టడం మానేసి ఫ్రెండ్షిప్ చేస్తావు. సో అలా ఏంటంటే పిల్లవాడికి వాళ్ళ యొక్క పేరెంట్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి, వాళ్ళకంటే పెద్దవాళ్ళ నుంచి ఈ యొక్క మంచి చెడులు అనేవి అందించబడతాయి. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటారు. They learn the value of morality when parents or adults support them and condemn immoral activities. సో ఎప్పుడైతే పిల్లవాడు చేసే చెడు పనుల్ని అడ్డు చెప్పి అంటే మంచి విలువలు వాళ్ళకి నేర్పుతూ ఉంటారో అప్పుడు వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అనమాట, మంచి దారిలో నడుస్తూ ఉంటారు. సో అది మోరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఫిజికల్, మెంటల్ డెవలప్మెంట్స్లో ఒక భాగంగా ఉంటుంది. లాంగ్వేజ్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ అలాంగ్ విత్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్స్ ఇన్ ది చిల్డ్రన్. సో అంటే శారీరకంగా మానసికంగా వాటిలో భాగంగా ఉంటుంది లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది. దెర్ ఆర్ 4 stages ఇన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ డెవలప్మెంట్లో 4 stages అనేవి ఉన్నాయంట. ప్రీ లాంగ్వేజ్ స్టేజ్ అంటే చైల్డ్ ట్రైస్ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఎక్సైట్మెంట్ త్రూ సౌండ్స్. ఇన్ దిస్ స్టేజ్ హీ హ్యాస్ నో లాంగ్వేజ్. సో పిల్లవాడు చిన్నప్పుడు ఏంటి, కోపం వచ్చినా, భయం వచ్చినా, ఆనందం వచ్చినా అరడం, కేరింతలు కొట్టడం, లేకపోతే ఆడవడం ఇలా చేస్తూ ఉంటాడు. అంటే ప్రీ లాంగ్వేజ్ స్టేజ్లో తనకి ఏ లాంగ్వేజ్ రాదు, అన్ని సౌండ్స్తోనే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. సో అది ప్రీ లాంగ్వేజ్ స్టేజ్. నెక్స్ట్ బ్యాబ్లింగ్ స్టేజ్. సో ఇక్కడ 4 to 12 months అనమాట, 4 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుంది. సో ఏంటంటే ద చైల్డ్ ట్రైస్ టు ప్రొడ్యూస్ సమ్ సౌండ్స్ రిఫరింగ్ టు పేరెంట్స్ అండ్ అదర్ పర్సన్స్ ఇన్ ద ఫ్యామిలీ. దీస్ సౌండ్స్ డోంట్ హ్యావ్ ఎనీ మీనింగ్. సో ఒక్కొక్క వర్డ్తో కానీ ఏదైనా అరుస్తూ పిలవడం ఇలా అనమాట, దానికి ఎలాంటి మీనింగ్ ఉండదు, కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్కలా పిలుస్తున్నట్టుగా అలా సౌండ్స్ చేస్తూ ఉంటారు. సౌండ్ ఇమిటేషన్ స్టేజ్, థర్డ్ వన్. Between the age of 1 year to 1.5 year, language development occurs through imitation and conditioning. They imitate sounds produced by the adults and others. సో ఎవరైతే పక్క వాళ్ళు చేసే సౌండ్స్ని ఇమిటేట్ చేస్తూ ఇక్కడ ఉంటూ ఉంటారనమాట. అందుకే దీన్ని వాటి ద్వారా లాంగ్వేజ్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు 1 to 1.5 years మధ్యలో. నెక్స్ట్ సౌండ్ రిసెప్టివ్ స్టేజ్. సౌండ్ రిసెప్టివ్ స్టేజ్ అంటే చైల్డ్ లిసన్ టు ది సౌండ్స్ ప్రొడ్యూస్డ్ బై డిఫరెంట్ పీపుల్ అండ్ ట్రై టు రెస్పాండ్ బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 1.5 years అండ్ 10 or 12 years.
సో ఈ ఇయర్స్ మధ్య ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్తే దానికి రెస్పాండ్ అవ్వడం నేర్చుకుంటూ ఉంటాడు. హీ యూజెస్ ద లాంగ్వేజ్ అప్రోప్రియేట్ టు ది కాంటెక్స్ట్ బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో ఈ ఏజ్లో పిల్లవాడికి భాష అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ఏజ్లో నేర్చుకోగలుగుతాడు, ఏదైనా ఎవరైనా అడిగితే ఆన్సర్ చెప్పగలుగుతాడు, ఇవన్నీ జరుగుతుంటాయి. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఈజ్ ఎ లిటిల్ ఫాస్టర్ ఇన్ గర్ల్స్ దెన్ బాయ్స్. సో ఆడపిల్లల్లో ఎక్కువగా బేగా జరుగుతుందంట భాషా వికాసం అబ్బాయిలతో పోల్చుకుంటే. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డెవలప్మెంట్లో ఉన్న స్టేజెస్. సో ఇవన్నీ స్టేజెస్ మనం చెప్పుకున్నాం కదా. సో ఈ ప్రతిదీ అంటే ఈ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఇందాక మనం చెప్పుకున్న స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ అంటే ఇన్ఫాన్సీ, చైల్డ్హుడ్, అడోలసెన్స్, అడల్ట్హుడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ యొక్క దశల్లో ఈ యొక్క డెవలప్మెంట్స్ అన్నీ ఏ విధంగా జరిగాయి, సో వికాసం అనేది ఏ విధంగా జరుగుతుంది, దానికి ఉన్న కొన్ని నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం సెకండ్ పార్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది పార్ట్ 1కి సంబంధించి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, సో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా అర్థం కాకపోయినా కానీ కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.